తమ అది పోలీసులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైతుల కోసం కొత్త పథకం అంటూ వార్త కనిపిస్తుంది. పీఎం ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం. 25-26 నుంచి 6 ఏళ్ల పాటు కొనసాగింపు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల అమలు. ఏటా 24,000 కోట్ల కేటాయింపు. ఇక ఎన్డీపీసీకి 20,000 కోట్ల పెట్టుబడి సైతం గ్రీన్ సిగ్నల్. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో రైతుల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట. సీఎం ధన్ ధాన్య కృషి యోజన కింద ఈ కేంద్రం మరి ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నో పేజీలో 10వ పేజీలో కదా. ఇది చూడండి, రైతుల కోసం పీఎం ధన్ ధాన్య కృషి యోజన అంటూ 6 ఏళ్ల పాటు స్కీమ్ ఉంటుందట. 25-26 నుంచి 6 ఏళ్ల పాటు స్కీమ్ ఉంటుంది. సో ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం 2025-26 నుంచి ప్రారంభమై 6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇందుకోసం 24,000 కోట్లు కేటాయిస్తారు. ఈ పథకం 11 విభాగాల్లో ఉన్న 36 పథకాలని విలీనం చేసి ఇతర రాష్ట్ర పథకాలు, ప్రైవేట్ రంగ స్థానిక భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. ఈ స్కీమ్తో వ్యవసాయ రంగానికి ఆధునీకరించడంతో పాటు తక్కువ దిగుబడి ఉన్న రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. తక్కువ ఉత్పాదకత, తక్కువ పంట తీవ్రత మరియు తక్కువ రుణ పంపిణీ అనే 3 కీలక సూచికల ఆధారంగా ఇక 100 జిల్లాల్ని గుర్తించి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీని ద్వారా 1.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 2025-26 బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించగా తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక ఎన్డీపీసీ 20,000 కోట్ల పెట్టుబడులు 32 నాటికి 60 జీవోగా వాట్ల సామర్థ్యాన్ని సాధించడానికి ఇక పునరుత్పాదక ఇంధన సామర్థ్య విస్తరణపై ప్రభుత్వ రంగం ఎన్టీపీసీకి 20,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుతం 7,500 కోట్లుగా ఉంది. ఈ చర్య విద్యుత్ మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేయడంతో దేశవ్యాప్తంగా నమ్మకమైన 24 గంటల విద్యుత్ సదుపాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ మాత్రం రైతుల కోసం పీఎం ధన్ ధాన్య కృషి యోజన అటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసుకుందంట. సో ఇది రైతులకు శుభవార్త. దేశవ్యాప్తంగా 100 జిల్లాలలో మరి 6 ఏళ్ల పాటు ఈ యొక్క కొత్త పథకం అమల్లోకి ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా ధాన్యం ఉత్పత్తి కావచ్చు, రైతుల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తెస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన వార్తనే మనకు కనబడుతోంది. రైట్.